వెంకటేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో సినిమా చూడాలని వెంకీ అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్లోని కల నెరవేరుతుంది. తన కెరీర్లో ఆరంభంలో త్రివిక్రమ్ రచయితగా వెంకటేష్కు పలు విజయవంతమైన చిత్రాలను అందించారు. ఆయన దర్శకుడిగా మారిన తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా రాలేదు. ఆ నిరీక్షణకు ఇప్పుడు ఆదర్శ కుటుంబం AK-47తో తీరబోతుంది. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ క్రేజీ జోడీ సెట్స్ పైకి రావడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొన్నప్పటికీ నిర్మాణంలో జరుగుతున్న కొన్ని మార్పులు ఫ్యాన్స్కి ఒకంత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ సినిమాను వచ్చే వేసవి కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగానే పనులు వేగంగా సాగుతున్నాయి. త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని ఫ్యామిలీ డ్రామాగా రూపొందిస్తూనే క్రైమ్ ఎలిమెంట్స్ను కూడా జోడించినట్లు సమాచారం. నాణ్యత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో సాంకేతిక నిపుణులు ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సినిమా షూటింగ్ మొదలైన తర్వాత టెక్నికల్ టీంలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకుంటున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ముందుగా అనుకున్న సినిమాటోగ్రఫీ స్థానంలో మరొకరిని తీసుకున్నారట. అలాగే ఆర్ట్ డైరెక్షన్ విషయంలో కూడా మార్పులు జరిగిందని తెలుస్తుంది. తొలుత లక్కీ భాస్కర్ ఫేమ్ వినేష్ బంగ్లాన్ పర్యవేక్షణలో భారీ సెట్ నిర్మించినప్పటికీ త్రివిక్రమ్ అవుట్పుట్ పట్ల పూర్తి సంతృప్తి చెందలేదని సమాచారం. దీంతో షూటింగ్కు తాత్కాలిక విరామం ఇచ్చి కొత్త ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ను రంగంలోకి దించారు. ఆయన పాత సెట్ను పూర్తిగా పునర్నిర్మించిన తర్వాతే చిత్రీకరణ మళ్లీ మొదలైంది. ప్రస్తుతం ప్రధాన సెట్ పనులు ఇంకా కొనసాగుతుండటంతో ఇతర ముఖ్యమైన సన్నివేశాలు పూర్తి చేసే పనిలో చిత్ర బృందం నిమగ్నమైందని తెలుస్తుంది. ఈ జాప్యం వల్ల సమయం వృధా కాకుండా మేకర్స్ జాగ్రత్త పడుతున్నారని సమాచారం. ఇక ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా నారా రోహిత్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన పాత్రకు కూడా ఒక హీరోయిన్తో ప్రత్యేకమైన ప్రేమ కథ ఉంటుందని సమాచారం. టీంలో మార్పులు జాప్యాలు జరుగుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ అనుకున్నట్లుగా వేసవి నాటికి సినిమాలు థియేటర్స్లోకి రాసుకురాగలదా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. గతంలో నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి చిత్రాలకు రైటర్ హీరో కాంబోగా కలిసి పనిచేసిన ఇద్దరు డైరెక్టర్ హీరోగా తొలిసారి కలుస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై భారీ హైప్ నెలకొంది. ఇటీవల ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ అధికారికంగా ప్రకటించగా ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచింది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి అనుకోని అవాంతరాలు ఎదురవుతున్నాయన్న వార్తలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. నాణ్యత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో త్రివిక్రమ్ టెక్నికల్ టీంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని హారికాన్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మిస్తుండగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో పాటు క్రైమ్ ఎలిమెంట్స్ను కూడా మేళవించినట్లు తెలుస్తుంది. ఇక ఈ ప్రాజెక్టుతో పాటు వెంకటేష్ రెమ్యునరేషన్పై కూడా ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. వరుస హిట్లు, ఫ్యామిలీ మార్కెట్లో పెరిగిన డిమాండ్ నేపథ్యంలో వెంకీ తన పారితోషికాన్ని 20 కోట్ల వరకు పెంచినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ఇప్పటి వరకు సుమారు 10 నుండి 12 కోట్ల రేంజ్లో ఉన్న రెమ్యునరేషన్ ఇప్పుడు రెట్టింపు చేసినట్లుగా వినిపిస్తుంది. ఆదర్శ కుటుంబం AK-47 సక్సెస్ అయితే వెంకటేష్ మార్కెట్ మరింత స్ట్రాంగ్ అవుతుందన్న అంచనాలు గట్టిగానే ఉన్నాయి. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో భారీ హిట్ అందుకున్న ఆయన రీజన్గా చిరంజీవి నటించిన మనశంకర్ వరప్రసాద్ గారు మూవీలో కామియో రోల్ ప్లే చేశారు. ప్రజెంట్ ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం అనే సినిమా చేస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరకు 10 కోట్ల వరకు రెమ్యునరేషన్గా తీసుకున్న వెంకీ మామ ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు మాత్రం తన రెమ్యునరేషన్ని డబుల్ చేశాడట. ఇప్పుడు ఏకంగా 20 కోట్ల రెమ్యునరేషన్గా తీసుకుంటున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఈ మూవీపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.